సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తమ్మలిబాయ్ తాండ సర్పంచ్ అర్జున్, ఉప సర్పంచ్ మోతిలాల్, వార్డు మెంబర్లతో ఆదివారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను సదాశివపేటలో తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించి సన్మానించారు. అనంతరం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తండాల అభివృద్ధికి తన వంతు పూర్తి మద్దతు సహకారం ఉంటుందని భరోసా కల్పించారు. తండాలలో బీఆర్ఎస్ అభ్యర్థుల పక్షాన అద్భుతంగా కృషి చేసి గెలిపించిన నాయకులను, కార్యకర్తలను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం సర్పంచ్ అర్జున్ మాట్లాడుతూ కొండాపూర్ మండలంలోని 2 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో తండాల్లో తాము పడుతున్న బాధలను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు వివరించగా, అప్పటి మంత్రి హరీష్ రావు సహకారంతో తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసుకుని, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. గ్రామ ప్రజలు రెండోసారి ఆశీర్వదించి సర్పంచుగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు విఠ్ఠల్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింత సాయినాథ్, నాయకులు గోవర్ధన్ రెడ్డి, వార్డు మెంబర్లు, తండా ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. మన చింతా ప్రభాకర్ అన్న గారికి నమస్కారం. విఠ్ఠల్ అన్నకు, మన సాయన గిట, గోవర్ధన్ అన్న గిట, మనకు ఈరోజు తాండా అనేది గ్రామ పంచాయతీ చాలా మనకు ఇబ్బంది ఉంటే దాన్ని బట్టి ఈరోజు మన చింతా ప్రభాకర్ సార్ దగ్గరికి మేము వచ్చి బతిమలాడి దీనికి ఒకసారి కేసీఆర్ దగ్గరికి ఇది అనుకూలంగా ఉండబోవాలి. ఈ గ్రామ పంచాయతీ మాకు ఊర్లో ఉండి జర ఇబ్బంది అవుతుంది, మాకు దూరంతో ఇబ్బంది అయిపోయి దాని దూరం ఉండుట్లా మమ్మల్ని చేయాలని చెప్పి మేము కష్టపడి సార్ దగ్గరికి వస్తే మా గురించి సార్ చాలా కష్టపడి నేను నీకు ఇచ్చిన హామీలు కంపల్సరీ చేస్తా అర్జున్ అని చెప్పి నన్ను పంపించడం జరిగింది. తర్వాత మేము గ్రామ పంచాయతీ చేసుకున్న తర్వాత గిట మా తాండకు విఠ్ఠలన్న సహకారంతో, మేము ఎమ్మెల్యే సహకారంతో గిట చాలా గట్టిగా పని పట్టుకొని ఇంట పడితే గ్రామ పంచాయతీ మాకు సపరేట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఈరోజు హరీష్ అన్న, కేటీఆర్ అన్న, కేసీఆర్ అన్న గిట వీళ్ళందరూ మాకు చాలా అంటే చాలా మద్దతు తెలిపి మాకు ఏ పని కావాలన్నా వెంటనే ఇది కావాలంటే పంపించారు. ఈరోజు గ్రామ ప్రజలు గిట ఫస్ట్ ఏకోగరంగా చేశారు. ఈరోజు గిట అనుకూలం రెండోసారి గిట మా ఉన్న యూత్ పెద్ద మనుషులు, మాకున్న అన్నదమ్ములు, తాండా నాయకులు వీళ్ళందరూ కలిసి రెండోసారి గిట విజయము ఘనంగా కావాలని చెప్పి 95 ఓట్లు మెజారిటీతోటి మమ్మల్ని గెలిపించడం జరిగింది. మీరు ఇప్పటికీ మన ఉన్న అన్నదమ్ములు, తమ్ముళ్ళు వాళ్ళందరికిట మంచిగా ఉండాలి కోరుకోని అని చెప్పి ఎమ్మెల్యే సార్ తోటి ఈరోజు ఘనంగా కలవాలని చెప్పి అందరూ వస్తే అందరం ఫోటో గిట అందరం మంచిగా ఘనంగా సాయాన్నతోటి అందరం మేము అనుకొని సూపర్గా మా తాండా గ్రామ పంచాయతీకి ఈసారి మనం గెలిపించడం జరిగింది. చాలా అభివృద్ధి గిట మాకు జరగడం అవుతుంది. మా సార్ గిట మాకు ఎమ్మెల్యే సార్ గెలిచి ఉన్నాడు, మాకు అందుబాటులో ఉంటాడు. ఎన్ని టైంలో ఏ నైట్లో గిట ఫోన్ చేసినా, మా ఏ కార్మిక లెవెల్ ఫోన్ చేసినా గిట నైట్లో మాతో పాటు ఫోన్లో కాంట్రాక్ట్ అవైలబుల్ ఉంటాడు, మాకు చేయగలుగుతాడని అందరికీ ధన్యవాదాలు. మండలంలోని మారేపల్లి గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు మరియు ఆ గ్రామ పెద్దలందరికీ గిట్ట పేరు పేరున ధన్యవాదాలు. మరియు అదేవిధంగా తమ్మల్బాయ్ తాండా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబరు, ఆ యొక్క యువకులకు, ఆ తాండావాసులందరికీ గిట్ట పేరు పేరున ధన్యవాదాలు. మరియు అదేవిధంగా హరిదాస్పూర్ గ్రామ పంచాయతీ పాలక వర్గానికి సర్పంచ్, ఉప సర్పంచ్ మెంబర్లకు, వారి గ్రామ పెద్దలందరికీ గిట్ట పేరు పేరున గిట్ట ధన్యవాదాలు. ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు అన్న చింతా ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో కొండాపూర్ మండలంలో అత్యధికంగా సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. నిజంగా ప్రభుత్వం లేకున్నా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ నాయకత్వానికి ఆకర్షితులై చింతా ప్రభాకర్ అన్న అనునిత్యం ప్రజలలో ఉండుకుంటూ ఈరోజు అంత ఘన విజయం సాధించడం నిజంగా గర్వకారణం.
కొండాపూర్ మండలం అంటేనే ఒక గుండెకాయ లాంటిది సంగారెడ్డి కాన్స్టిట్యున్సీకి. అలాంటి కొండాపూర్ మండలంలో వివిధ గ్రామాలల్లో అత్యధికంగా గిట్ట బీఆర్ఎస్ సర్పంచులు కైవసం చేసుకోవడం జరిగింది. నిజానికి ప్రజలందరికీ గిట్ట మండలంలో ఉన్న గెలిపించిన గ్రామాలల్లో ప్రజలందరికీ గిట్ట పేరున గిట్ట ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా మండల తరఫున ఎమ్మెల్యే సార్ తరఫున గిట్ట నిజంగా గిట్ట ధన్యవాదాలు. మరియు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొన్న మన ఎమ్మెల్యే గారి తనయుడు మన గౌరవనీయులు చింతా సాయినాథ్ గారికి గిట్ట ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన గ్రామాలల్లో ఎప్పటికప్పుడు గిట్ట సర్వే చేసుకుంటూ ఏ గ్రామం ఎట్లుంది ఏముంది అనేది గిట్ట మా మండల నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు గిట్ట పర్యవేక్షణ చేయడంలో వారి పాత్ర గిట్ట చాలా అమోఘం. వారికి గిట్ట ప్రత్యేకంగా గిట్ట మండల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ గ్రామంలో ఎట్లుంది ఏంది అనేది మాకు ఎప్పటికప్పుడు గిట్ట సమాచారం అడగడం, మేము ఇవ్వడం, ఎక్కడ లోటుపాట్లు ఉన్నా వాళ్ళకు సరిచేయడం, వారితోటి మాట్లాడడం గిట్ట జరిగింది. నిజానికి ప్రజలందరూ గిట్ట ఈరోజు ప్రభుత్వం లేకున్న టీఆర్ఎస్ ప్రభుత్వమే మంచి పాలన చేస్తుంది, కేసీఆర్ గారు ఉన్ననాడే మంచి పాలన చేసిందనే ఉద్దేశంతో ఈరోజు ఘనంగా మన స్థానిక శాసనసభ్యులు అన్న చింతా ప్రభాకర్ అన్న అనునిత్యము ఎల్లవేళలా అందుబాటులో ఉంటాడని, ముఖ్యంగా గిట్ట ఉంటాడని ఈరోజు ప్రజలందరూ గిట్ట పట్టం కట్టడం నిజంగా గర్వకారణం. నిజానికి తమ్మలబాయి తాండా నేను గతంలో ఎంపీ ఉన్నప్పుడు చింతా ప్రభాకర్ సారు ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ గ్రామాలకు సంబంధించిన మన మండలంలో 22 గ్రామ పంచాయతీలు ఉంటే 24కు చేయడం జరిగింది. ఒకటి తమ్మలబాయి తాండా, ఇంకోటి శివన్నగూడెం. ఆ గ్రామ ప్రజల చూసిన బాధను చూసి ఎమ్మెల్యే సార్ ఒకసారి పోతుండగా ఇది కంపల్సరీ మనం ఈ గ్రామ పంచాయతీలు చేతామని ఎంబడివాడి అధికారులతోటి చెప్పి ఆయన స్వయాన కృషి చేసి ఈరోజు ఒక్క నయా పైసా మా లీడర్ల దగ్గర కానీ నాయకుల దగ్గర ఎవరి దగ్గర గట్రా పైసా ఖర్చు లేకుండా ప్రొసీడింగ్ కాపీ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన ఘనత మన స్థానిక ఎమ్మెల్యే అన్న చింతా ప్రభాకర్ అన్నకే దక్కింది. నిజానికి వారు చేసిన కృషితోటి ఈరోజు ఎస్టీ తాండాలలో ఈరోజు అర్జున్ నాయక్ రెండోసారి మొదట గ్రామ పంచాయతీ ఏర్పడినాడు అర్జున్ గారి భార్య ఏకగ్రీవం కావడం మండలంలోనే, మరియు రెండోసారి ఇప్పుడు అర్జున్కు మీరందరూ పట్టం కట్టడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. కేసీఆర్ గారు గిరిజనులకు ఎస్టీ తాండాలను గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తున్నందుకు వారు చేసిన కృషి వల్ల ఈరోజు అర్జున్ గారు కానీ ఇంకెవరు కానీ ఇంకా వేరే తాండాలలో ఇప్పుడు వినోద్ గిట్ట ఘన విజయం సాధించుడు, వాళ్ళు గిట్ట రెండోసారి ఘన విజయం సాధించి గ్రామానికి సంబంధించిన ముఖ్యులు వెంగళదాసు మాణిక్ ప్రభు గారికి, మరియు అదేవిధంగా కుమార్ గారికి, నరసింహ గారికి, గ్రామ శాఖ అధ్యక్షులు అంజిరెడ్డి గారికి, మరియు ఇంకా సొసైటీ చైర్మన్ రాజు గారికి, ఇంకా మారేపల్లి గ్రామం నుంచి చాలా పెద్దలు వచ్చిర్రు, యువకులు వచ్చిర్రు, వారందరికీ గిట్ట పేరున మండల తరఫున ధన్యవాదాలు. ఎమ్మెల్యే సార్ గారి తరఫున గిట్ట ప్రతి ఒక్కరికి పేరు అనేది కాకుండా కొంత పేర్లు చెప్పడం జరిగింది, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి అదేవిధంగా హరిదాస్పూర్ నుంచి షఫీ మాజీ సర్పంచ్ గారికి, సత్యగౌడ్ ఎంపీటీసీ గారికి, ఇంకా మిగతా వారి గ్రామ పెద్దలందరికీ గిట్ట పేరున ధన్యవాదాలు. గోపాల్ నాయక్ గారి గిట్ట, మరియు అదేవిధంగా తమ్మలబాయి తాండాకు సంబంధించిన మీ అందరికీ పేరున గిట్ట ధన్యవాదాలు. మరియు ముఖ్యంగా గిట్ట మన మండల జనరల్ సెక్రటరీ గోవర్ధన్ రెడ్డి గారికి గిట్ట ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరి తరఫున గిట్ట సర్పంచులకు, ఉప సర్పంచులకు, మెంబర్లకు గెలిచిన ప్రతి ఒక్కరికి గిట్ట పేరున మండల తరఫున, మా తరఫున, ఎమ్మెల్యే గారు సార్ తరఫున గిట్ట ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.